అరే రమేశా, ఏమో హుషారుగా పోతాను. అగో హుషారుగా పోకుంటే ఉప్పెనెల కొట్టుకపోయిన లెక్క ఉత్సాహం లేకుంటే పోమంటావురా? అది కాదురా, అంత హుషారు ఎందుకంటున్నా. కొత్తగా పెళ్ళైంది కదరా, హుషారుగానే ఉంటా. నువ్వు కూడా పెళ్లి చేసుకో, నీకు కూడా వెళ్తుంది. లగ్గం చేసుకున్నావు సరే, కనీసం లగ్గం కదా విలువవారా? ఏ మనిషి ఉన్నావురా నువ్వు? పిలిస్తే ఏం చేస్తురా? పిల్లల్ని ఇట్లా ఎత్తుకపోతావా? నీకు ఎట్లా కనబడుతున్నా? నేను పిల్లల్ని ఎత్తుకపోయేలా కనబడతానా? నువ్వు పెళ్లికి పిలిస్తే బుగ్గడంత భూవదినికి కట్నం చదివించుకుని వచ్చటోని. నువ్వు ఇచ్చే 11 రూపాయల కట్నానికి నిన్ను పిలుచుడు అవసరం అనిపించింది. బట్టలు కుట్టే చిన్న సూదైనా ఎంత పెద్ద మనిషినైనా కూర్చుతుందిరా, దేన్ని చిన్నగా చూడొద్దు. సరే, రేపటి నుంచి భూతడ్డం పెట్టి చూస్తా గాని ఏందిరా మరేమో గీడ కూర్చున్నావు? రేపటి నుంచి ఎవరెన్ని పెళ్లిలు ఎన్నెన్ని ఉన్నాయని లెక్క పెడుతున్నారా? ఇప్పుడు పెళ్లి లెక్క పెట్టు, తర్వాత ఆడవై పెళ్లిల లొల్లి పెట్టు. నేనెందుకు లొల్లి పెడతారా? నాకేమైనా పని పడలేదు అనుకుంటున్నావా? పెళ్లికి మంచి జరుగుతుందో లేదో గాని నువ్వు పెళ్లికి పోతే మాత్రం పక్కా లొల్లి అవుతుందిరా. అయితే నన్ను గందికే పిలవలేదారా? నిన్ను పిలవకపోవటానికి ఇది కూడా ఒక కారణమేరా. ఒక్క కారణమే అంటున్నావు అంటే బయట ఇంకా బాగానే కారణాలు ఉన్నాయారా? ఉన్నాయి తీరా, లేకుంటే ఎందుకుంటాయి? ఇంకేమున్నాయో చెప్పురా. ఇక్కడనే చెప్పుకుంటుంటే చెప్పులు అరుగుతాయి. చెప్పులు అనేటివి తిరుగుతూనే అరుగుతాయిరా, తిరగకుండా చెప్తే అరుగుతాయిరా. అటు ఇటు తిరుక్కుంటే చెప్తా అంటే అరుగుతాయిరా. సరేగాని నేను పోవాలే, పని ఉన్నది. అరే పోతు వాగాని ఇంటికి పిలిచి కనీసం పప్పు పువ్వు అన్న పెట్టినావురా. పెళ్ళైనాక పప్పు పువ్వేందిరా, పకోడి మొక్కపొడా. అంటే అది పెళ్లిలో తినలే కదరా, ఇంటికన్నా తిందామని. నీ ఆపచ్చన పాడుగాను పిల్తది. సరే పోతానా నేను. ఈడేంది పిల్తా అని సపరేట్గా పోతాడు. పెళ్ళైనాక కూడా పంజాబ్ డ్రెస్సులు ఎందుకే? మంచిగా బంగారం వల్ల చీర కట్టుకోవచ్చు కదా. నాకు చీరలు అలవాటు లేవు. ఏంది చీర అలవాటు లేదా? నాకేమైనా పంచ అలవాటు ఉన్నదా? నేను కట్టుకుంటలేనా? పంచ వేరు, చీర వేరు. వేరు వేరు అని నాకు తెలియదానే, కానీ పెళ్ళైన వాళ్ళు చీరలు కట్టుకుంటేనే అందంగా ఉంటారు. నేను మాత్రం ఈ డ్రెస్సులలోనే అందంగా ఉంటా. చెప్పిన మాటను పెడచెవిన పెట్టుడు అంటే గిదే. పెడచెవిన పెట్టినా పెట్టకున్నా నేను చీరలు కట్టుకోను, ఈ డ్రెస్లే వేసుకుంటా. సరేనే వేసుకో, నీకు నచ్చినట్టే వేసుకో. మొగని మాట అంటే విలువనే లేదు. నువ్వు నా మాటకు విలువ ఇవ్వచ్చు కదా. ఇచ్చినది ఇయ్యకుంటే ఇంకేం చేస్తా? నీకు అంత ఇబ్బంది ఉంటే నువ్వు సుతం ప్యాన్ దొడుక్కో, ఎవడద్దన్నా నిన్ను. నేను గట్లా దొడుక్కోను, నీకు నచ్చింది నువ్వు వేసుకో గంతే. సరే నీ ఇష్టం, నువ్వు ఏదన్నా వేసుకో. ఏదన్నా చేసుకో అంటే ఏం చేసుకోవాలనే చెప్పు మరి, అది కూడా నువ్వే చెప్పు. ఏం చేసుకోవాలి నువ్వు? నీకు నచ్చింది చేసుకో, ఊకే నన్ను చంపకు. అగో ఏందే, పెళ్ళై పట్టుమని 10 రోజులన్నా కాలేదు, అప్పుడే సంపుడు దాకా పోయింది ఆయన ముచ్చట. ఏదో కావాలన్నది అన్ని పట్టించుకుంటావు అగట్లా. ఇదేంది సున్నితంగా చెప్పి సుమో లెక్క పోయింది. ఇది ఎప్పుడు ఎట్లుంటుందో అర్థమైతలేదు. దీని గురించి తెలవాలంటే నా మరదల్ని అడగాలి, దాన్ని అడిగి తెలుసుకుంటా. బాబు ఏం మరదల పిల్ల, ఏం చేస్తావు? చూస్తానో కనబడతలేదా? ఇదేంది ఇంత కోపంగా మాట్లాడుతుంది? ఇలా కుటుంబం అంతా గింతేనా ఏంది? ఏంది ఏం అడగతందుకు వచ్చినట్టు నువ్వు? ఏం లేదు కానీ మీ అక్కేంది అంత బిత్తిరి బిత్తిరి అవుతుంది? చిన్నప్పుడు
ఉయ్యాలుగంగా కింద పడి తలకాయ దెబ్బ ఇట్లా తాకింది అయింది అంత పిస పిస చేస్తుంది. ఎందుకు ఏమైంది? మంచిగా మెసులుకుంటదిగా. దాని ముఖం మెసులుకుంటది. చెప్పిన పని అస్సలు చేయది. అద్దన పని అలాంటి చేసి చూపిస్తుంది. గట్ల ఏం చేయదు కదా, మంచిగా ఉంటది కదా. ఏం మంచిగుండుడో ఏమో. మీ అక్కతోని ఇప్పుడే గింత గజిబిజి అవుతానా. ముందు ముందు నా ముందటి పనులు ఇరుగుతాయో అరుగుతాయో అని భయం అవుతుంది. ఎందుకు గంట ఆశ్చర్యవుతుందా అయితే? ఇప్పుడే గట్లా అనిపిస్తుంది నాకు. ఇంకొన్ని దినాలైతే నా దినాలే అయ్యేటట్టున్నాయి. ఓ గట్లనా అయితే? మీ అక్కకు మెదడు ఉండదా? ఉన్నా వాడదా? చెప్పిన మాట అస్సలు వినదు ఎందుకు? ఇంకెన్ని మాటలు చెప్పినావు? ఎన్నెక్కడిది పిల్ల, ఒక్కటే మాట చెప్పినా ఆ ఒక్కటే చేయలేదు. అయితవానే గాని నేను ఇట్లా అన్నట్టు మీ అక్కకు చెప్పకు. నేనెందుకు చెప్తా? అన్నది నన్నే కదా. నిన్ను నేనెందుకంట? నేను అనేది మీ అక్కను కదా. ఆ అక్కను నేనే కదా. నువ్వా? అవును నేనే. ఇక మా చెల్లి వచ్చింది, ఏం చెప్తావో చెప్పుకోపో. చెప్పులేదు ఏం లేదు. నువ్వు పొద్దున వేసుకునే డ్రెస్ వేసుకోపో. మీరిద్దరు ఒక్క తీరు ఉండు ఏబట్టి నాకంతా కన్ఫ్యూజ్ అవుతుంది. మీ అబ్బాయి శంకర్ గాడు 4 రోజులకు పైసలు ఇస్తానా అని ఇంటి చుట్టూ తిప్పుకుంటుండు. ఎప్పుడు దొరుకుతాడో ఏమో వాడు. ఆగు, నా పెళ్ళం నేను చెప్పినందుకు పొద్దుగాల వేసుకున్న డ్రెస్ వేసుకొని కూర్చున్నది కదా. నేను పొద్దునన్న మాటలకు ఎంత బాధపడ్డదో ఏమో. మెల్లగా పోయి బుదరకిత్తా. అప్పుడు అన్న మాటలు మనసులో పెట్టుకున్నట్టున్నది. అందుకే అలిగి దూరం జరుగుతుంది. దగ్గర రాకు బావా, అక్కడనే ఉండు. పొద్దుగాల 1-2 మాటలు అన్నందుకు నన్ను దూరం పెడుతున్నావానే? నిన్ను నీ మొగడు అనకపోతే ఇంకోళ్ళు అంటారు చెప్పు. అట్లా అనకు బావా, నా మొగన్వి కాదు. అయ్యో గట్లా అంటావేందే? ఎంత కోపం ఉంటే మాత్రం మొగన్ని పట్టుకొని మొగడు కాదంటవా? నువ్వు నిజంగానే కాదు, ఉర్రకో. అబ్బా, పొద్దున్న జరిగిన దానికి నీకు క్షమాపణ చెప్తానే. అబ్బా సారీ. పొద్దుగాల నీతో నాకేమైంది? ఏం కాలే కదా. ఎందుకేం కాలేదు? నువ్వంత గమ్మత్ చెప్తావు. అబ్బా సారీ, మంచిదాని. నీ ఓదార్పు యాత్ర, నీ ఓదార్పు యాత్ర. నువ్విక్కడుంటే మరి నేను ఈడుంటే అది ఎవతవుతుంది? నా చెల్లి అవుతుంది. ఓ పొల్లా, మొదలే చెప్పొచ్చు కదా నువ్వని. అరే నేను చెప్తానే ఉన్నా, ఇంటలేవు, పక్క పక్కగా వస్తాను, ఇంకెట్లా చెప్పాలి? చెప్పేదేదో మంచి చెప్తే అయిపోతుంది కదా. అది బావా బావా అంటుంటే నీకు అర్థమైతలేదా నేను కాదని? నువ్వు ప్రేమతోని బావా అంటున్నావేమో అనుకున్నానే. నేను ఎప్పుడైనా నేను బావా అని పిలిచిన? అసలు ఇప్పుడు వెళ్తున్నావేమో అనుకున్నానే. నువ్వు అనుకున్నాడు ఏందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇక చెప్తున్నా, నేనైతే ఏమనుకోలేదు కానీ నువ్వేమనుకోకు. పెళ్ళై గిన్ని దినాలు అవుతుంది, నువ్వు నన్ను గుర్తుపడతలేవా అసలు? ఇద్దరొక్క తీరున్నాక నేనెట్లా గుర్తుపడతానే? అయినా నిన్ను పొద్దుగాల వేసుకున్న డ్రెస్ వేసుకోమన్నా కదా. నాకు ఇంకేం పని లేదా? ఎప్పటికీ డ్రెస్సులు మార్చుకుంటా ఉండమంటావా? అయినా నువ్వు ఉన్న బట్టల మీదనే ఉంటే నాకు ఈ బాధ రాకపోగానే ఎందుకు మార్చుకున్నావు? మంచిగా ఉంటుందా ఉండదా అని వేసుకున్నా, మంచిగానే ఉంది, ఉంచుకున్నా. అదే నా కొంప ముంచింది. నువ్వు లోపలికి రా, నీతోని పని ఉన్నది. నిప్పుల మీద ఉప్పేసినట్టు చిటపట అంటున్నావు. నేను గిట్ల ఇప్పుడు లోపలికి వస్తే నీళ్లు మింగినట్టే మింగుతావే. అబ్బో నేను రాను, జంపు. ఏమైందిరా? పందెంలో మెడకాయగిన కోటి లెక్క గిడికొచ్చి గిట్లా కూర్చున్నావు. ఏం చెప్పాలరా నా బాధ? ఏం చెప్పడు ఎందుకురా? ఉన్నదే చెప్పు. నాకు కొత్తగా పెళ్లి అయిందన్న ముచ్చటైతే నీకు తెలుసు కదా. తెలుసురా, మీ పెళ్లిలా మస్తు భోజనాలు పెట్టి మేమైతే బొత్త
కవలగా తిన్నా. వంట గురించి కాదురా మొదలు నేను చెప్పేది నువ్వు. నా పెళ్ళానికి ఒక చెల్లు ఉన్నది. చాలా పెద్ద విశేషం ఏమున్నదిరా, ఎవరికైనా చెల్లెలు ఉంటారు. అయినా చెల్లెలేకపోతే బాధపడాలి కానీ చెల్లుంటే బాధపడేందుకురా. ఏ అది కాదురా, వాళ్ళిద్దరు కవల పిల్లలురా. అయితే ఏంది? అయినా లోకం మీద కవల పిల్లలు ఎవరు లేరా? వాళ్ళిద్దరు కూడా చెప్తాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ముందుగాలు నేను చెప్పేది రా ముష్టినా. చెప్పగలవాడు. వాళ్ళిద్దరు ఇట్లల్లా నా పెళ్ళమేవలో నా మరదలేవలో గుర్తుపట్టలేకపోతున్నారా? కుంపదీసి ఒకనుకుని ఒక్కల మీద చేయలేదు కదా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? ఏ గట్లేం జరగలేదురా. కానీ నా మరదలనుకొని నా పెళ్ళానికే నా పెళ్ళం గురించి చెప్పిన. అయితే నీ తాట తీసే రోజు దగ్గర పడ్డదన్నమాట. అవునరా, దానికి చెప్పేది దీనికి చెప్పిన, దీనికి చెప్పేది దానికి చెప్పిన, నడుమ ఇద్దరి మధ్యలో నేను బాధనామైనా. అయితే నీకు ఆవాలకు మిరియాలకు తేలన్నమాట. అవునరా, ఒకదాన్నేమో తినలేను, ఇంకో దాన్ని తింటే కారం మండుతుంది. ఏం చేసుడో ఏమో ఇక. అది పిచ్చోడా, దాంట్లో ఉన్నదిరా. ఓ పని చేయి, నీ భార్యను చీర కట్టుకోమాను, మీ మరదల్ని పంజాబ్లో చేసుకోమాను, అంతే. ఆ జవడం కూడా జరిగిందిరా, కట్టుకొని అన్నది. అరే ఓ పని చేయి, మీ భార్య చేతికి ఏదో నిరదారం కట్టు, ఆ దానం చూసి నువ్వు గుర్తుపడతావు, అంతే. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పినవురా? నీ బుర్రలా ఏం లేదనుకున్నా గానీ తెలివి బాగానే ఉన్నది రో. ఎక్కించిన కాడికి మాదాలు కానీ ముందు పనివే చూసుకోపో. ఎక్కియలేదురా బిత్తిరోడా, తిట్టినా. ఏంది తిట్టినవా? ఏంది నా వరకు చూస్తాను? అవు నువ్వే నానే. నీకోసం నేను కాకపోతే నిత్యమైన నత్తదా? చిర్రైతే ఘోరం జరిగేదే. ఆ తాళి ముందటేసుకుంటే ఏమైతుంది? ఎప్పుడు లోపల వేసుకుంటావు? పని చేస్తా అంటే ఊకే తాళి ముంగడికే వాడబట్టే, మరి ఏం చేయాలి? మీ ఇద్దరు అక్క చెల్లెలను గుర్తుపట్టుడు నాకు బాగా ఇబ్బంది అవుతుంది. అయితే నేనేం చేయాలి? మా ఇద్దరు పొమ్మంటావా పుట్టేటికి? మరి కాదే, ఇదంతా కన్ఫ్యూజ్ ఏం ఉండద్దని నువ్వు చేతికి ఏదైనా దారం కట్టుకుంటే మంచిగుంటుందని ఈ ఎర్ర దారం తెచ్చిన. ఇది కట్టుకున్నావు అనుకో, నువ్వు ఎంత దూరం ఉన్నా కానీ నేను గుర్తుపట్టచ్చు. నాకు ఏ దారం అవసరం లేదు. నేను చిన్నప్పటి నా చేతికి ఏం కట్టలే, నాకు ఏ దారం వద్దు. నువ్వు ఈ దారం కట్టుకుంటే నన్ను నిన్ను గుర్తుపట్టచ్చే. మొగుడు అన్నాక పెళ్ళాన్ని గుర్తుపట్టడా? నేను గుర్తుపట్టలేకపోతున్నానే. జర కట్టుకోరాదే ఈ దారం. నువ్వు జర్రా అనుకున్నా జర్రీలేక వాకినా సుతా నేను కట్టుకోను, ఎందుకంటే నాకు ఈ దారం మంచిగా నేను కట్టుకోను. అరే నేను చెప్పింది కట్టుకో, ఈ చేతికి మంచిగుంటది. ఏం చెప్తున్నావా? ఈ దారం నాకు మంచిగా ఉండాలంటే నేను చెప్పింది అది లేదు, ఇంకా నేనే ఇంటలేనంటాంది. సరే మా మరదళ్ళన్న అడిగి చూస్తా కట్టుకుంటుందో. మరదల పిల్ల, ఓ మరదల పిల్ల, చెప్పు బావ. నీ చేతికి గీ ఎర్రదారం మంచిగా ఉంటది కదా? ఎట్లుంటది బావ? మంత్రపోని చేతికి నిమ్మకాయ దండేసినట్టు ఉంటది. అయ్యో గట్లే ఉండది, పచ్చటి వంకాయలకు తెల్లటి వజ్రాలు తొడిగినట్టు మంచిగా ఉంటది. నా చేతిలో కూర్చున్న తెలియదా బావ? చిన్నప్పటి కాంచి నా చేతులు నేను చూసుకుంటాలేనా? అయ్యో పిల్ల, నా బాధ నీకు ఎట్లా చెప్పాలి? నువ్వు ఏదన్నా ఒక్క దండ కట్టుకోవాలి, లేదంటే గీ దారం అన్న కట్టుకోవాలి. నువ్వేం బాధపడక్తి బావ, లగ్గమైన ఎట్లా తాళి కట్టుకుంటా కదా. సరే తరలే, పెళ్ళైనాక కాదు తల్లి, ఇప్పుడు నువ్వు కట్టుకుంటే రేపటి నుంచి నాకే బాధ ఉండదు. నేను కట్టుకోను బావా, నాతో కాదు. మీ అక్కకి చెప్తే మీ అక్క అయినది, నువ్వన్నా మరి బావా అని గౌరవం ఇచ్చి ఇంటి అయిపోతుంది కదా. నాకు అద్దు బావా, దారాలు కట్టుకుంటే చేతికి పుండ్లు అవుతాయి. పుండ్లు కాదే, నీ పండ్లు రాలగొట్టాలి. జరా నేను చెప్పిన మాటనే, ఈ దారం కట్టుకోయే, గుర్తుపట్టేది అందుకుంటది. నీకే నా పిచ్చ, ఊగా దారం అన్నావు అనుకో ఘోరం చేస్తే చెప్తున్నా నేను. మరి కనీసం కాళ్ళకు మెట్టలన్నా పెట్టుకోయే, అవి చూసన్న గుర్తుపడతా. పెట్టక మెట్టలు పెడితే కాళ్ళు ఏళ్ళు అన్ని మండుతున్నాయి, ఏం చేయాలి నేను? అట్లయితే ఏళ్లకు బర్ణాలు రాస్తా, అప్పుడు పెట్టుకుంటావా?
బర్నల్ రాత్ అయిపోతుందా? మెట్టలు ఒత్తి ఇంకెక్కువ అవుతుంది. నీకు చెప్పి చెప్పి అలసిపోయిందే. ఇక ఒక్కటి చెప్తా. ఏంటిది? నువ్వు మెడల తాళన్న బయట పెట్టాలి, కాళ్ళకు మెట్టలన్న పెట్టాలి, చేతికి దారం అన్న కట్టాలి. లేదంటే మీ చెల్లె ఈ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలి. మంచిది బావా, మంచిది. నేను మీ ఇంట్లో ఉంటే మీకు అంత ఇబ్బంది అవుతుందా? మరే నీ బియ్యం ఏమన్నా తింటున్నా, లేకపోతే నీ రక్తం ఏమన్నా తాగుతున్నా? నేను ఇవన్నీ నేనెప్పుడన్నా అసలు నీ మనసులో ఏముందో నా చెవిలో తెలిసిపోయింది బావా. అంత తెలిసిన దానివైతే నా బాధ ఏందో నీకు తెలియదా? వద్దు బావా, వద్దు. నువ్వు ఇంకేం మాట్లాడకు. నా చెవిలో సీసం పోసినట్టుగా ఉంది. మా చెల్లె నీకు అంత కట్టబుల్లలకు కనిపిస్తుందా? నేను అంతగానే ఏమన్నదే మిమ్మల్ని. ఇద్దరు కళ్ళకు సముద్రం తెచ్చుకుంటారు. ఏమైంది రాదు? నేను చెప్పిన ఐడియా వర్కౌట్ అయిందా? ఏం ఐడియానో ఏమోరా, సమస్య అయితే పెద్దగా అయింది. ఇంకా ఏం సమస్యరా? ఏమైంది ఇంతకి? ఇంత పాటు అది జరిగింది. అబ్బర బిడ్డ, సచ్చినవు కదరా. సచ్చినా అని తెలుసు కానీ బతికచ్చే మార్గం ఉంటే చెప్పురా. సంసారాలు మునిగినోని, సముద్రంలో మునిగినోని ఎవరు పైకి తెలియర్రా. ఓరి సంపతిగా సమస్యకు పరిష్కారం చెప్పురా అంటే సావే దిక్కంటవేమిరా. దయ్యం పట్టుకుంటే మంత్రం చదవచ్చు కానీ పెళ్ళం అనే దరిద్రం పట్టుకుంటే ఏం చదవవురా. అరే రమేష్, అసలు సమస్య పెద్దదైందిరా. అంటే ఏమైందంటే మా మరదల ఇంట్లో ఉంటే నేను కన్ఫ్యూజ్ అవుతానా, ఆమె ఇంట్లో లేకపోతే మంచిగుంటా అన్న గంతే. మరి ఏమైందిరా? మరి ఏమైందా, వానకాలంలో ఎన్ని నీళ్ళు అయితే అత్తయో వాళ్ళిద్దరి కండ్లకెళ్ళి ఒకటే కారుడు నీళ్లు, సరే తరలే కన్నీళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఏందిరా? పాతింటికి కొత్త కొట్టంకు మధ్యలో ఉన్నట్టు ఉన్నదిరా. ఈ ఇంటికి పోయి ఏదన్నా ఒకటి చెప్పుకుంటా. ఏం చెప్పుకుంటావు? నీకు నువ్వే సర్ది చెప్పుకుంటావా? ఏ కాదురా, మా మరదలను ఈయనే ఉండు అని చెప్తా. మరి నువ్వేడుంటావురా? అది పోయేదాకా ఎవ్వరితో మాట్లాడకుండా ఏదో ఒక మూల కూర్చుంటా. ఏం చేయాలిగా? మా కూర్చుంటావు కానీ మొదలు పోయి తానం చేయిపోరా, అంత ఆసన వచ్చి పడైతాను. నువ్వు రోజు సెంటుతో చెప్తాను మరిగా. అగో ఏమైందో ఏమో బ్యాగులు పట్టుకొని వెళ్ళిర్రు. నీకు ఒకటే ఇల్లు ఉన్నది, మాకు పుట్టిన ఇల్లు సుతం ఉన్నది. ఉన్నది లేదని ఎవడన్నాడు? ఆడికే పోతాను. ఎందుకే, ఏమైందని పోతున్నావు? ఎందుకా? మా చెల్లెని గంట మాట అన్నాక పౌరుషం నక్కే తన ఇంట్లో ఉంటుందా? నీకు అర్థం కావాలని అన్నా కానీ మీ చెల్లె వెళ్ళిపోవాలని కాదే. చాలు బావా, చాలు. నువ్వు చేసిన మర్యాదలు చాలు. నేను ఉండిడా. నేను సుతం ఉండా. చెల్లె నేను ఇల్లు పుల్ల ఉన్న కళ్ళు వస్తుంటది. నేను పోతున్నా. అరే ఆగే ఆగి, ఇక్కడ నుంచి ఏమన్నా ఇక నేను మాటల మనసు ఆగదు బావా. అంటే ఇప్పుడు ఏంది, పోతా అంటావు గంతే కదా? గంతే పోతా అన్నాం. నువ్వు ఒక్కనివే ఉండి ఇంట్లోగా. సరేనే, మీకొక మాట చెప్తా, అది విన్నాక ఏం చేస్తారో చెయ్యిర్రి. సరే, ఏంది చెప్పు జల్ది. మీతోని నాకు బాధ వచ్చిందా, నాతోని మీకు బాధ వచ్చిందా చెప్పుర్రే. మీతోనే నాకు బాధ వచ్చింది. నేను నీతోని మంచిగానే ఉందామనుకుంటా, కానీ అది నువ్వో మీ చెల్లెనో తెలియదు. నీతోని మాట్లాడే మాటలేమన్నా మీ చెల్లెతో మాట్లాడతానేమో అని భయం అవుతుంది. ఇద్దరిట్లల్లా ఎవరో తెలియనప్పుడు ఎవరితోని ఎట్లా వేయగలను చెప్పుర్రి. నేను నీతోని కాపురం చేయొద్దా? మంచి చెడులు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవద్దా? అది నువ్వన్న ఆలోచించాలి కదా. అక్క, బావ చెప్పినావు నిజమే కదనే. నువ్వు నిన్న తెలియనప్పుడు బావ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? మనమే ఆలోచించాలనే. బావకు మాత్రం బాధ ఉండదా చెప్పు? నిన్ను నన్ను గుర్తుపట్టడా అని చిన్నప్పటి నుంచి విషయం మన ఊరోళ్ళు ఏమని గుర్తుపట్టారే, అట్లాంటిది బావ ఎట్లా గుర్తుపడతాడు చెప్పు? నువ్వు అక్క మంచిగా ఉండరు బావా. నేను మా ఇంటికి పోతా. ఎందుకు పోతావు? ఇక్కడనే ఉండు. నేనేం బాధపడి పోతలేను బావా. నా ఇష్ట ప్రకారమే నేను పోతున్నా. నువ్వు అక్క మంచిగా ఉండురి, అంతే చాలు. అమ్మయ్యా, ఇప్పటి నుంచి ఏం తికమకుండది. ప్రాబ్లం సాల్వ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎన్ ఫిలిమ్స్. మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. పక్కపోటి గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి, మర్చిపోవద్దు.